నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ గుర్తింపు కార్డు ఇచ్చినట్లుగానే ప్రతి ఆవుకి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది పశు సంపద అక్రమ రవాణా అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఈ విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించింది దీనికి సమాధానంగా దేశీయాంగ శాఖ నియమించిన ఒక కమిటీ రూపొందించిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న సుప్రీంకోర్టులో దాఖలు చేసింది ఈ సిఫార్సుల ప్రకారం ప్రతి గోవుకి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యని కేటాయించాలి ఈ గుర్తింపు సంఖ్య క్రింద ప్రతి గోవు యొక్క వర్ణం ఎత్తు కొమ్ములు వంటి అన్ని వివరాలతో డేటాబేస్ తయారవుతుంది ముందుగా రాష్ట్ర స్థాయిలో డేటా బ్యాంక్ తయారు చేసి దాన్ని జాతీయ స్థాయిలో డేటాబేస్తో ఆన్లైన్లో అనుసంధానం చేస్తారు 1978 నాటి జంతు హింస నిరోధక చట్టం కింద ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్ ఆఫీసర్ని ఈ కార్యక్రమం కోసం నియమిస్తారు దేశంలో మొత్తం 8,80,00,000 గోవులున్నాయని వీటన్నింటికీ చెవిలో గుర్తింపు చిప్ ని వేయడానికి డేటాబేస్ నిర్మించడానికి 148 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది అయితే ఇటువంటి విశిష్ట గుర్తింపు సంఖ్య విధానం గోవుల పరిరక్షణకు అవసరమా నిజంగా ఇది గోవుల అక్రమ రవాణాని అరికట్టడంలో ఉపయోగపడుతుందా గో సంపదని కాపాడుకోవడం అంత ముఖ్యమా ధర్మం ఏం చెబుతోంది ఈ అంశంపై చర్చించడానికి ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు ఋషి జీవన్ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మదన్ గుప్తా గారు అదేవిధంగా శైవ పీఠం సభ్యులు సామాజిక కార్యకర్త శ్రీ తాడికొండ విజయ్ కుమార్ గారు అదేవిధంగా పశు సంవర్ధక శాఖ విశ్రాంత అధికారి డాక్టర్ వెంకట్రామయ్య గారు నమస్కారం వెంకట్రామయ్య గారు విజయ్ కుమార్ గారు అండ్ మదన్ గుప్తా గారు చర్చకు స్వాగతం ముందుగా మదన్ గుప్తా గారు దేశంలో ప్రతి పౌరుడికి ఎలాగైతే ఒక ఆధార్ కార్డు యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఎలాగైతే ఉంటుందో అలాగే గోవులకి కూడా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యని ఇవ్వడం వల్ల గో సంరక్షణ సాధ్యమవుతుందన్న కోణంలో ప్రభుత్వం తమ వాదనని కోర్టులో వినిపించిన పరిస్థితి దీన్ని మీరు ఎలా చూస్తారు ఈనాడు మన పరిస్థితి ఎలా తయారైందంటే ఒకనాటి కాలంలో పశువుల్ని సంపదగా భావించేవాళ్ళు పశువుల్ని రక్షించడం తమ కర్తవ్యంగా ముందు పశువులకి తిండి వేసి తర్వాత తాము తిండి తినేవాళ్ళు అటువంటి దేశం మనది అటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళం ఈరోజు పశువులకి మనుషులకు లాగే గుర్తింపు కార్డు ఇవ్వవలసినటువంటి దుర్గతి ఏర్పడింది అని మాత్రం నేను చెప్పగలుగుతున్నా దీనికి గుర్తింపు కార్డుకు ఇవ్వడానికి కావలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అనేక గోవులు తెలియకుండా మాయమైపోతున్నాయి ఈ మధ్యనే ఒక సొరంగం బయటపడింది మన బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి దాంట్లో గోవుల్ని తరలించడానికి ప్రత్యేకంగా ఈ సొరంగం ఏర్పాటు చేయబడిందని చెప్పి మన మీడియా మిత్రులు కూడా చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో మన గో సంపదను కాపాడుకోవడానికి ఈ గో ఆధార్ కార్డ్ అవసరమని నేను భావిస్తున్నాను ఓకే విజయ్ కుమార్ గారు గో సంరక్షణ అది ప్రభుత్వాల బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరూ భావించాల్సిన అంశం రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 48 ప్రకారం గోవుల్ని సంరక్షించాలంటూ రాజ్యాంగం కూడా చెప్పింది అయితే ఈ రోజు గోవుల్ని సంరక్షించుకోవడం కోసం ఏదైతే ఇందాక సార్ చెప్పినట్టుగా బంగ్లాదేశ్కి మన భారత సరిహద్దు నుంచి బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి స్మగ్ల్ అవుతున్న ఆవుల సంఖ్య రోజుకు 60,000 పైచిలకు సుమారుగా ఉంటాయని ఒక అంచనా గో సంరక్షణ బాధ్యత గో స్మగ్లింగ్ ని అడ్డుకోవాలంటే గో సంరక్షణ చేయాలంటే ఈ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ముందుగా వారు చెప్పినట్టు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది అయితే ఎన్నో ప్రక్రియలు గో సంరక్షణ కోసం చేయాల్సిన సమయంలో ఈ ఆధార్ కార్డ్ అనేది కూడా ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఒక ముందడుగు దీన్ని ఎన్నో ప్రక్రియలు వివిధ రకాలుగా చేయాల్సిందే గో సంరక్షణ ఇది ఆధార్ కార్డు ఇవ్వటం వల్ల ఒకటే సమస్య పోతుంది సమస్య అని అనుకోవడానికి లేని పరిస్థితిలో ఉన్నాం బట్ డెఫినెట్గా ఇది ముందడుగు కానీ ఇంతకంటే ముందు గో సంరక్షణ విధానం గురించి చెప్పినప్పుడు మనం బుద్ధదేవుడు భూమిలో పుట్టాం ఆయన శాంతి 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 అని అన్నారు ఆ శాంతి కాముకులైన మనం ప్రభుత్వంతో పాటు ముందడుగ్గా మనం ముందు వేస్తూ
మనం హిందువులమై పుట్టినందుకు గోమాత అంటాం, మనం గో పూజ చేస్తాం ఏ శుభకార్యాలు జరిగినా. అటువంటి గోవుని స్లాటర్ హౌసెస్కి తరలించి లేకపోతే సంపదను తరలించిపోతుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామంటే దానికి కారణం ఏమిటనేది ముందుగా ప్రశ్నించుకుని దానికి తగిన వేరే వేరే విషయాలు కూడా ఆలోచిస్తూ ఈ ఆధార్ కార్డు ఒకటే కాకుండా మిగతా ఇంకా ఏమేమి ప్రక్రియలు చేపట్టాలి అనేది వార్ ఫుటింగ్లో చేయాలి. అది తప్పకుండా ముందుగా వారు చేసిన దానికి సంతోషిస్తూ దీన్ని ప్రేరణగా తీసుకుని ఇంకా ముందు కార్యక్రమాలు నడిపించాలని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే ప్రస్తుతం మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు గో సంరక్షక ఉద్యమకారులు డాక్టర్ రమేష్ సాగర్ గారు. నమస్కారం రమేష్ సాగర్ గారు, చర్చకు స్వాగతం. మీ పాయింట్లోకి వచ్చే ముందు ఒకసారి వెంకట్రామయ్య గారు, మీరు విశ్రాంత పశుసంవర్ధక శాఖ అధికారి, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖలో మీరు పనిచేసిన వ్యక్తిగా మిగతా అన్ని పశువులతో సమానంగానే గోమాతని కూడా చూడాలా? గోవును సంరక్షించుకోవడం ఎందుకు అవసరం? గోవుని సంరక్షించుకోవడం ఎందుకు అవసరం అంటే ఈ దేశంలోని చాలామంది జీవనోపాధిలోని ఒక భాగంగా గోవు కూడా అంతర్లీనమైంది ముఖ్యంగా. అయితే ఇక్కడ గోవుని గుర్తింపు ఎందుకు అవసరము అన్న పరిస్థితి వస్తే నాకు 1972లో ఉద్యోగం చేసిన మొదటి రోజు గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి 3 ఆవులు తీసుకొచ్చారు. 3 ఆవులు తీసుకొచ్చి 3 ఆవులకి కృత్రిమ గర్భోత్పత్తి ఇన్సెమినేషన్ చేయాలి. ఈ మూడింటిని ఎట్లా గుర్తిస్తావు వీటిని, నేను పుస్తకంలో రాసుకోవాలి కదా అని ఎట్లా గుర్తిస్తా అని అడిగితే వాళ్ళు చెప్పింది, ఇది గిన్నె కొమ్ములు ఆవు, ఇది తోలు కొమ్ము ఆవు, దీనికి తోలుగా ఉంది వాలిపోయింది, అలాగే మరో దానికి ముఖం మీద ఎక్కడ చూడిందని చెప్తాడు. సో ఇవన్నీ ప్రాథమిక గుర్తులు. ఈ గుర్తు ప్రకారంగా ఇతనికి 3 ఆవులు ఉన్నాయి. ఈ 3 ఆవుల తాలూకా వాటికి వైద్యం చేసినా ఇన్సెమినేషన్ చేసినా వెంటనే దాన్ని ఫాలో అప్ చేయాలంటే నాకు గుర్తింపు కావాలి, పలానా గుర్తింపు. అది ముఖ్యంగా ప్రాథమికంగా అది అనుభవం. అది అయితే ఇవాళ చర్చనీయాంశంగా మీడియాలో వచ్చిన చాలా అంశాలు మన దృష్టిలో తీసుకుంటే ఒక గోవుని వాటి ఎత్తు, వాటి తోక కుచ్చు, దాని కొమ్ముల తాలూకా సిరులు, ఇవన్నీ కూడా మన పుస్తకంలో నమోదు చేసుకోమని ఇప్పుడు ఈ చర్చ ఐడెంటిఫికేషన్ అవన్నీ వస్తున్నాయి. ఓకే. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మొట్టమొదటిసారి ఎప్పుడైతే కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలు ఈ దేశంలో 1956 నుంచి మొదలుపెట్టిందో అప్పుడే ఐడెంటిఫికేషన్ కావాలి, పుస్తకంలో రాసుకోవాలి, వాటి వివరాలన్నీ ప్రామాణికంగా రాసుకునేవాళ్ళం. అయితే అప్పటికి ఇప్పటికీ జనాభా పెరిగింది, యాక్టివిటీ అంతా పెరుగుతూ వస్తుంది కాబట్టి గుర్తింపు అవసరము. అయితే మనం పెట్టే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం కాబట్టి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోని కూడా జీవనోపాధికి మూలాధారమైన గోవు కాబట్టి దానికి ఆశించిన ప్రగతి రావాలంటే ఉత్పత్తి, పునరుత్పత్తి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. సో ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పుడైనా చర్చించుకుని కూలంకషంగా పరిశీలించుకోవాలంటే వాటికి గుర్తింపు అవసరం అని నా అభిప్రాయం. ఓకే ఓకే రైట్. రమేష్ సాగర్ గారు, గో సంరక్షక ఉద్యమకారులు మీరు, అదేవిధంగా డాక్టర్ కూడా. అండ్ ఇప్పుడు ప్రస్తుతం గోవుని సంరక్షించుకోవాలంటే, గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ గోవుకి ఉండాలి. గోవులకు సంబంధించిన ఒక డేటాబేస్ని తయారు చేయాలి. ఆ తయారు చేయడం వల్ల ఏ గోవు ఎవరికి చెందింది అనేది తెలుసుకునే ప్రయత్నం వల్ల మనం గోవుల అక్రమ రవాణా అడ్డుకోగలుగుతామనేది ప్రభుత్వం అభిప్రాయం. మీరు క్షేత్రస్థాయిలో కూడా మీరు చాలా వరకు అలోపతి డాక్టర్ అయినప్పటికీ కూడా గోవులకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని రైతులకు కూడా ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు. గోవును పెంచుకోవడం అనేది మీ పర్సనల్గా కూడా మీరు చేస్తున్న పని కాబట్టి. సో ఇక్కడ ఈ గోవుల్ని సంరక్షించుకోవడానికి యూనిక్ ఐడెంటిటీ నెంబర్కి ఏంటి సంబంధం? ఈ ఐడెంటిటీ నెంబర్ ఉండడం వల్ల గోవుల్ని సంరక్షించుకోవడం సాధ్యపడుతుందా? తప్పనిసరిగా అవుతుంది. ఇప్పుడు ఒక వైద్యుడిగా నా జీవితం అంతా కూడా ఒక మనిషి ఆరోగ్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే నా ఎక్స్పీరియన్స్లో, అంటే నేను గాంధీలో చదివిన తర్వాత నేను చేస్తున్న ఈ 4 సంవత్సరాలుగా, అంటే ఆ వ్యక్తి ఆరోగ్యము కుటుంబం పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఒక అలోపతి డాక్టర్గా ఈ కుటుంబం యొక్క ఆరోగ్యము తరతరాలుగా ఒక గోవు చుట్టూ తిరిగింది అనేది నాకు ఈ మధ్య నేను ఆ ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుస్తుంది. అంటే గోవుని ధార్మికంగా చూడడం వేరు. ఒక వైద్యుడిగా గోవుని నేను సాంఘికంగా చూడగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈరోజు మనం సోషల్ నెట్వర్క్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా గోవు యొక్క విశిష్టత,
గో ప్రోడక్ట్స్ యొక్క విశిష్టత, పంచగవ్య, ఇవన్నీ కూడా టెర్మినాలజీ వస్తుంది. మరి నేను ఈ 5 సంవత్సరాలు MBBS, PG 3 సంవత్సరాలు, తర్వాత ప్రాక్టీస్ 12 ఏండ్లు కూడా ఇలాంటి డిస్కషన్ ఎక్కడ మేము చూడలేదు. అంటే ఏమర్థమవుతుంది, 12 సంవత్సరాల ఈ సోషల్ నెట్వర్క్ లైఫ్లో వీటన్నిటికి మనం దూరమైనాం కనుక ఈరోజు ఈ కనెక్టింగ్ కారణంగా దీని విశిష్టత మనకు తెలుస్తుంది. ఇది సబ్జెక్ట్ పరంగా రావట్లేదు, లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్లో చెప్పడం కూడా జరగట్లేదు. అంటే ఈ ఉన్న నాలెడ్జ్ బయటకు బహిర్గతం అవుతుంది. అంటే నేనేమంటానంటే ఎలోపతి డాక్టర్గా ఈ విషయాలు నాకు ఎప్పుడూ బోధించబడవు ఈ సమాజంలో. కానీ నేను ఒక వ్యక్తి కుటుంబంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. దాన్ని మీరు ధార్మికమైన కలర్ రుద్దండి, సాంఘికంగా రుద్దండి, ఇందులో ఏ రకమైన మార్పు రాదు. కానీ ఆ కుటుంబం ఆరోగ్యం గోవు ద్వారా లేదంటే గోవు చుట్టూ తిరిగింది అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. అట్లాంటప్పుడు ఈ నాలెడ్జ్ని మనం ఏ రకంగా కాపాడుకోగలుగుతాం అంటే ఈరోజు కొందరు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవులలో ఒక 2 రకాలు ఉన్నాయనేది కొందరికి తెలుస్తుంది. ఒకరు దేశీవాలి ఆవు అంటున్నారు, ఒక అతను జెర్సీ అంటున్నాడు. అంటే ఈ జెర్సీ దేశవాళీ నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలియని విషయం. ఈరోజు సమాజంలో విరివిగా డిస్కషన్ జరుగుతుంది. కనుక నెక్స్ట్ జనరేషన్కి దీనికి దృఢమైన ఒక సబ్జెక్ట్ మనం ఇవ్వగలగాలి అని అంటే ఈ చిన్న టెక్నిక్ ఏదైతే ఫార్ములా ఉందో, గోవు యొక్క జాతి అక్కడ సంబంధించబడుతుంది, గోవు యొక్క వర్ణము, దాని బ్రీడు, ఎక్కడి నుంచి వచ్చింది, దాని వయసు. అంటే ఒక దేశ సంపదని మనుషులు తర్వాత పశు సంపద కలిపి చెప్తున్నాం ఈరోజు ఇండియన్ ఎకానమిక్స్ లో. ఈవెన్ వరల్డ్ ఎకానమిక్స్ ఇస్ రిలేటెడ్. మరి దీన్ని పౌరుడికి మీరు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారు? ఓకే, ఎస్ యూర్ రైట్. ఒకసారి విజయ్ కుమార్ గారు, గోవుల అక్రమ రవాణా ముఖ్యంగా బంగ్లాదేశ్కి తరలి వెళుతున్నాయి. ముఖ్యంగా అక్రమంగా తరలిస్తున్న ఆవుల సంఖ్య రోజుకు 60,000 అనేది ఒక అంచనా. అంతకంటే ఇంకెక్కువ కూడా కావచ్చు. బార్డర్ మొత్తం కూడా ఈ సొరంగ మార్గాల ద్వారా అని లేకపోతే అక్కడ ఉన్న అధికారులని బ్రైబ్ చేసి కానీ లాస్ట్కు మొత్తానికైతే అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే ఈ ట్యాగింగ్, లైక్ ఇప్పుడు ఈ నంబర్ ఇవ్వడం వల్ల అక్రమ రవాణా ఆ ప్రాంతంలో ఎలా అడ్డుకోగలుగుతాం? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉండడం వల్ల మాత్రం ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ బేసిక్గా ఒక గవర్నమెంట్ ఏజెన్సీయే కాకుండా అక్రమ రవాణా ఆపగలగాలి అంటే సామాజికంగా చాలా మంది మనమందరం చైతన్యవంతులవే. అక్కడ లోకల్గా ఉండే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్రమ రవాణా చేసేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇది హర్షించట్లేదో వాళ్ళని చైతన్యపరిచి, వాళ్ళని ఉత్తేజపరిచి, వాళ్లే ఒక పోలీస్ విజిలింగ్గా వాళ్ళని అరికట్టే విధానంగా ఒక కమిటీస్ లాగా వేసి ఎప్పటికప్పుడు ఎన్ రూట్లో కానీ లేకపోతే ఆ సొరంగ మార్గం అనొచ్చు, లేకపోతే బార్డర్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఫోర్స్ వేర్ ఇట్స్ ఆర్మీ లాగా తయారు, ప్రైవేట్ ఆర్మీ లాగా టు ఐడెంటిఫై అండ్ నోటిఫై టు ద గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ చేస్తే కానీ అంటే నా ఉద్దేశంలో అక్కడ క్షేత్రస్థాయిలో పబ్లిక్ షుడ్ బి విజిలెంట్ అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ మెషినరీ. అది చేస్తే కానీ మనం ఐ డోంట్ థింక్ వీ కెన్ అరికట్టడం. ఇప్పుడు ఇంత టెక్నాలజీని వాడుతున్నాం మనం. ఈ టెక్నాలజీని దీనికి కూడా మనం వాడుకునే అవకాశం ఉన్నది. దాన్ని జియో ట్యాగింగ్ అంటారు. మనం ఈ జియో ట్యాగింగ్ని పశువులకు కానీ ఇచ్చేయగలిగితే ఏ పశువు ఎక్కడికి వెళ్తుందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మనం టెక్నాలజీలో ముందుకు నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ ప్రక్రియను చేపట్టడం పెద్ద కష్టమైనటువంటి. అయితే మదన్ గుప్తా గారు, మీరు టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అంటున్నారు, కానీ ఇంత టెక్నాలజీ గోవుల్ని రక్షించడం కోసం అక్కర్లేదనే ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. పొలిటిసైజ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. 148 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రక్రియ చేయడం వల్ల ఒరిగేదేంటి? ఇంకా చాలా పేదరికం ఈ దేశంలో ఉంది, చాలా అంశాలు దృష్టి సారించాల్సిన అంశాలు ఉన్నాయి అనే ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. ఒకటి, ఇప్పుడు ఇక్కడ గోవధ అనేది హిందువుల మానసికమైనటువంటి స్థితిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి అనేక సంఘాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన నాటికి 90 కోట్ల గోవులు ఉండేవి భారతదేశంలో. 90 కోట్లు. ఈరోజు 8.8 అంటే నాట్ ఈవెన్ 10%.
ఓకే. ఆ రోజు ఉన్నటువంటి భారతదేశ జనాభా 45 కోట్లు, ఓకే. ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ జనాభా 125 కోట్లు. 90% జంతువుల్ని తిన్నా కూడా ఇంకా ఆకలి తీరలేదు, ఉన్న 10% కూడా హరిస్తాము అనేటటువంటి వారికి మనం చెప్పగలిగింది ఏం లేదు. ఓకే. ఇప్పుడు గోవుని ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశంగానే కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశంగా కానీ మనం జాగ్రత్తగా చూస్తే గోవులు సమృద్ధిగా ఉన్నంత కాలం భారతదేశపు అభ్యుత్థానం జరిగింది. ఓకే. గోవుల యొక్క సంఖ్య ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో భారతదేశపు పతనం కూడా జరుగుతూ వచ్చింది. ఓకే. ఒక ఆర్థికపరమైన పతనమే కాకుండా సాంస్కృతిక పరమైనటువంటి పతనం కూడా గోవుతోనే మొదలైంది. ఓకే. కాబట్టి ఈరోజు హరించిపోతున్నటువంటి జంతు సంతతిలో గోవును కూడా చేర్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. ఒక హిందువుగానే కాకుండా జంతువుల పట్ల కరుణ చూపించేటటువంటి వారిగా కూడా గోవును కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈనాడు ఏర్పడి ఉంది. ఓకే. ఓకే వెంకటరామయ్య గారు, గోవులకి ఒక ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశము, లక్ష్యము కేవలం అక్రమ రవాణాని అడ్డుకోవడం మాత్రమేనా? ఇంకా ఇతర అంశాలు ఏమున్నాయి? ఇటువంటి ప్రయత్నాలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా? మనకి ఇంచుమించు భారతదేశంలోని మిలిటరీ వెటర్నరీ డిపార్ట్మెంటే ఉండేది. సివిల్ వెటర్నరీ డిపార్ట్మెంట్ 1944 ఆ ప్రాంతంలో వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ సివిల్ ఆర్గనైజేషన్ రావడానికి ఏకైక లక్ష్యం ఏంటంటే రిండర్పెస్ట్ అనే ఒక మారణాత్మకమైన వ్యాధి ఏదైతే ఆవులకి సోకేదో దానివల్ల విపరీతమైన ప్రమాదాలు వచ్చి ఊళ్ళకి ఊళ్ళు గోవులన్నీ కూడా చనిపోయేవి. ఓకే. కాబట్టి అటువంటి రిండర్పెస్ట్ అనే జబ్బుని అరికట్టడానికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఓకే. ఒకసారి వ్యాక్సిన్ చేస్తే దానికి జీవితాంతం మళ్ళీ వ్యాక్సిన్ చేయాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక జబ్బది. అంచేత మొట్టమొదట ఈ దేశంలోని రిండర్పెస్ట్ వచ్చిన వాటికి ముందు చూపు చర్యగా టీకా మందులు వేసేవారు. దీనికి టీకా వేసేము అని గుర్తింపుగా ఆ రోజులని హాట్ ఐరన్ బ్రాండింగ్ చేసేవారు. ఆ హాట్ ఐరన్ బ్రాండింగ్ అది జీవితాంతం ఉండేది, ముద్ర ఉండేది. కరెక్టే, ఒక ముద్ర ఉండేది. దాని వెనక చట్టల మీద వేసేవారు. అది శాశ్వతంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు ఆ రిండర్పెస్ట్ జబ్బుని మనం పూర్తిగా నిర్మూలించుకున్నాం మన దేశంలోని. అంచేత ఇప్పుడు ఆ సమస్య లేదు. కానీ దీని చరిత్రపరంగా చెప్పుకోదలుచుకుంటే బ్రాండింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత కెమికల్ బ్రాండింగ్, తర్వాత లిక్విడ్ నైట్రోజన్ బ్రాండింగ్, అవన్నీ రకరకాలుగా వచ్చాయి. అవన్నీ పక్కన పెడదాం. ముఖ్యంగా విశేషం ఏంటంటే అక్రమ రవాణా స్లాటర్ కోసమా దేనికోసమైనా సరే మన దేశం నుంచి పశువులు ఎలాగైతే బయటకు వెళ్తున్నాయో ఇతర దేశాల నుంచి కూడా మనకి పశువులు బయటకు వస్తున్నాయి, దేశానికి వస్తున్నాయి. మొట్టమొదటి మనకి గ్లాండర్స్ అనే ఒక జబ్బు ఉండేది, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ ఉండేది. ఓకే. ఆ జబ్బు కూడా చాలా ప్రాణాంతకమైన జబ్బు. అది మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి సంక్రమించే జబ్బు. ఓకే. అది మధ్యకాలంలో దాని గురించి మనం మర్చిపోయాం. ఆ జబ్బును పూర్తిగా అరికెట్టారు. కాబట్టి 2008 నాటికి ఈ ట్రాన్స్బౌండరీ డిసీజెస్ మళ్ళీ ఎప్పుడైతే నేపాల్ నుంచి అటేమో పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి నైనితాల ఏరియాలోని జీవనోపాధిగా గుర్రాలను ఎవరైతే టూరిస్ట్ ఏరియాస్లో పెట్టుకున్నారో అక్కడ మళ్ళీ ఆ జబ్బు వచ్చింది. అంచేత జబ్బులను అరికట్టాలన్నా తర్వాత ఇవాళ మనం వరల్డ్ దీనిలో మన ప్రపంచవ్యాప్తంగా ఆలోచించదలుచుకుంటే ఓఐఈ అనే ఒక పాత్వే ఉంది. దానికి ఉన్న నిబంధన ఏంటంటే ప్రతి దేశంలో కూడా పశువులకి ఏ రకాల అంటువ్యాధులు వస్తున్నాయి, అందులోని పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి సోకే వ్యాధులు ఏమిటి, ఈ వ్యాధులన్నీ గుర్తించి వీటి సర్వేలెన్స్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు మనం అందజేస్తూ ఉంటేనే మనం ఇంటర్నేషనల్ మార్కెట్లోని WTO ఆర్గనైజేషన్ నుండి ఏదైనా అనుకోండి, మన పాల ఉత్పత్తి విషయమైనా, గుడ్ల ఉత్పత్తి, గుడ్ల మరో దేశానికి పంపించాలని ఏమైనా సరే కూడా ఈ డిసీజెస్ ఇంపార్టెన్స్, సర్వేలెన్స్ అంతా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ సర్వేలెన్స్ అన్నది వాటికి గుర్తింపు కనుక లేకపోతే ఎలాగొస్తుంది? ఓకే. తర్వాత అంతర్రాష్ట్రమే కాకుండా ఒక రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రంలో కూడా కొన్ని జబ్బులు వస్తాయి. ఒక ఉదాహరణకు చెప్తాను మీకు. తిరుపతి చుట్టుపక్కల అటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కానీ లేకపోతే ఇటు మద్రాసు రాష్ట్రానికి చెందిన కానీ ఇక్కడ మనుషుల్లోని క్రానిక్ పస్టులర్ డెర్మటైటిస్ అనే జబ్బు వచ్చింది.
ఓకే. ఆ జబ్బు వస్తే తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ మెడికల్ కాలేజీలోని ఎగ్జామినేషన్ అంతా చేసి దానికి 2 డిపార్ట్మెంట్స్ పక్కన కూర్చుని అంతా చర్చించిన తర్వాత అది తెలిసినది ఏంటంటే అక్కడ యానిమల్స్ని స్లాటర్ చేసిన తర్వాత ఆ చర్మాన్ని అంతా కూడా తీసి సైకిల్ మీద పెట్టుకుని ఊరు తిప్పి వాటిని అమ్ముతారు, లేకపోతే నియరెస్ట్ టర్నింగ్ ఇస్తారు. అంతేదండి ఈ కమ్యూనికబుల్ డిసీజ్ అలా పెరుగుతూ వచ్చింది. ఓకే. ఒక ఇంచుమించు నాకు తెలిసి 2003, 2004 ఆ ప్రాంతంలోని మెడికల్ డిపార్ట్మెంటు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చర్చాగోష్ఠి చేసుకున్న తర్వాత దాని ట్రేసబిలిటీ వచ్చింది మనకి. ఓకే. ఈ డిసీజ్ ఎలా వస్తుంది, దీని ట్రేసబిలిటీ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి ఎలా మైగ్రేట్ అవుతున్నాయి, ఇవన్నీ తెలియాలంటే వీటన్నిటికి మనకి కంపల్సరిగా జియో ట్యాగింగ్ అవసరం. ఇప్పుడు ఆధార్ లాంటి అటువంటి సంఖ్య రావడం వల్ల, ఆ డేటాబేస్ ఉండడం వల్ల ఇది గుర్తించడం సులువవుతుంది. జబ్బులు గుర్తించవచ్చు, జాతి అభివృద్ధిని గుర్తించవచ్చు, వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. ఓకే. ఓకే, ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. ఏలూరు నుంచి రమణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రమణ గారు, మీ అభిప్రాయం ఏంటి? హలో రమణ గారు, వినిపిస్తుందా? వినపడుతోందండి. రమణ గారు చెప్పండి. నమస్కారం అండి. టీవీ చూస్తున్నా, బాగుంది మీ ఛానల్. అయితే అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఓటర్ లిస్ట్ లాగే ప్రతి ఇంటిలోనూ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, అమ్మడం కానీ కొనడం కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడు ఎన్ని ఆవులు ఎన్ని గేదెలు ఉన్నాయంటే అక్రమంగా వ్యాపారం చేసే వాళ్ళకి అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏంటి సార్, ఈ 10 ఎప్పుడు చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అరికట్టడం జరుగుతుంది. దీనికి మర్తన్ డట్ లాగే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఏరియాలో ఆవులు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకుని సిస్టమ్ పెట్టాలి. ఓకే. ఎప్పుడైతే ఈ విధానం ఎప్పుడు అమలు జరుగుతుందో అప్పుడు ఆవుల్ని సంరక్షించడం, అక్రమంగా వ్యాపారాలు చేయడాలు అని కూడా అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నా సలహా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఒకసారి రమేష్ సాగర్ గారు, సరే ఇప్పుడు గోవుల్ని సంరక్షించుకోవడానికి రిజిస్ట్రేషనా లేకపోతే నంబరా, ఇదంతా ఓకే, యూనిక్ నెంబర్ ఉండడం అనేది ఎంతవరకు అవసరం అనేది ఓకే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక గోవులకు సంబంధించిన డేటాబేస్ని సిద్ధం చేయడం కోసం భారత ప్రభుత్వం 148 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇంత డబ్బు ఖర్చు చేసి కేవలం పశువుల్ని కాపాడడం ఏంటి అని ఒక అంశానికి సంబంధించిన వ్యాఖ్యానం కూడా చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మీడియాలో కూడా అటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక వైద్యుడిగా అంటే ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, ఏ డాక్టర్ అయినా ఈరోజు గుండెపైన చేసుకుని కనుక చెప్పమంటే వారి చదువు ప్రాక్టీస్ కలుపుతున్నప్పుడు జబ్బులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? జబ్బులు పెరుగుతున్నాయి. కళ్ళ ముందరే ఒక ఇంట్లో జబ్బులు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ నిర్మూలన కోసం అంటే ప్రివెంటివ్ సబ్జెక్ట్ ఏదైతే మనం అన్ని పతీస్ కలిపి కూడా తీసుకుంటే ఇదే గవర్నెన్స్ సిస్టమ్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, వీటి వల్ల మనకు ఆరోగ్యం వస్తుందా అంటే WHO స్టాండర్డ్స్ దగ్గర నుంచి ఒక కంట్రీ స్టాండర్డ్స్ వరకు మనం తీసుకుంటే, కానీ ఎక్కడ కూడా మేము సాధించినట్టుగా లేదు, ఎక్సెప్ట్ కొన్ని చికెన్ పాక్స్ ఇట్లాంటివి కొన్ని నిర్మూలించడం తప్ప. కోమార్బిడ్ ఇల్నెస్ అంటాం, అంటే వారి యొక్క లైఫ్ స్టైల్ ఆధారంగా వచ్చే జబ్బులను ఇప్పటివరకు ఎక్కడా కూడా మనం ఆపినట్టుగా లేదు. కనుక ఈరోజు చర్చ ఏం జరుగుతుంది, A1 A2 మిల్క్ అంటున్నాం ఈరోజు. అంటే A2 మిల్క్ అంటే మన దేశీ పాలు, దీంట్లో ప్రొలిన్, ల్యూసిన్, సెరిబ్రోసైడ్స్, అద్భుతమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈరోజు నేను టెస్ట్ చేసి చెప్పట్లేనిది, ప్రపంచవ్యాప్తంగా అన్ని యూరోప్ కంట్రీ వాళ్ళు చేశారు. జనరల్స్ అవైలబుల్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి మీరు ఎక్కడైనా, నెదర్లాండ్స్లో జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది. ఎంత విచిత్రం అంటే నా కొలిక్ ఫ్రెండ్స్ ఎవరైతే వేరు వేరు దేశాల్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారో, మెడికల్ నాన్ మెడికల్, వాళ్ళు చెప్తున్నారు ఈరోజు అత్యధికంగా ఆస్ట్రేలియాలో అసలు ఎక్కడ కూడా A1 మిల్క్ ఏదైతే జెర్సీ హోలిస్టిన్ మిల్క్ అంటున్నామో ఆ దేశ ప్రజలు తీసుకోవట్లేరు, ఆ పిల్లలకు వాళ్ళు పోయట్లేరు. కానీ ఈరోజు మన దేశంలో మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎక్కడ చూసినా జెర్సీ మిల్క్, అది ప్రైవేట్ పరంగా రావచ్చు, గవర్నమెంట్ పరంగా రావచ్చు, ఒక రైతు దాన్ని తెలియకుండా కూడా తీసుకుని అమ్మడం జరుగుతుంది. కనుక దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, డయాబెటిక్ టైప్ 1 చిన్న పిల్లల్లో. అంటే మీరు చెప్తున్న ప్రకారం చూస్తే 148 కోట్లు అనేది కేవలం పశువుల్ని సంరక్షించడం కాదు, ఇది ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం అంటారు. 100%. కాలర్ తో మాట్లాడదాం సార్. గన్నవరం నుంచి ఒక కాలర్ ఉన్నారు, శిరీష్ కుమార్ గారు, మీ అభిప్రాయం ఏంటి?
సార్ నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. శిరీష్ కుమార్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మీ అభిప్రాయం చెప్పండి. సార్ అది పశువులని పెంచడం అనేది మనం కాపాడుకోవటం అండి. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు భారత టుడే ఇప్పుడు చెప్పండి శిరీష్ కుమార్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా మీరు చెప్పొచ్చు, మీరు చెప్తుంది వినిపిస్తోంది. చాలా మంది మర్చిపోతున్నారు మన ఆరోగ్యం అంటే ఇప్పుడు తాత ముత్తాతల నుంచి వచ్చింది, లేదా అది పాత సమిత పాతదే అని మన ఆరోగ్యం కోసం మనం చేసుకుంటున్నాం, మన పిల్లలు మనం కాపాడుకుంటున్నాం. 100 కోట్ల ఆస్తి ఇచ్చినోడు కూడా దాని వల్ల ఉపయోగం లేదు కదా. ఓకే, ఎప్పుడు కూడా ఏంటంటే ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్లకుండా మనం శుభ్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి ఏంటనేది లేదు. ఇప్పుడు సార్ చెప్పారు, కొంతమంది పెద్దవాళ్ళు అందరూ అంటే ఇప్పుడు జెర్సీ మిల్క్ కానీ ఇంకా వేరేది కానీ అసలు ఏ మిల్క్ అనేది కూడా ఎవరికి తెలీదు. తాగుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి పిల్లాడు భర్త అయిన దగ్గర నుంచి కేరమన్న దగ్గర నుంచి చనిపోయే వరకు ఉపయోగించేది ప్రతి పదార్థం ఉందనేది ఎవరో గ్రహించట్లా. దాంతో పాటుగా మన తాతల దగ్గర నుంచి కూడా ఇట్లా ఆవు పాలు, ఆవు పంచకం, ఆవు పేడ, లేదంటే మన ఇంటి ముందు కళ్ళకు జరగటం కానీ అవన్నీ మర్చిపోయారు. ఓకే, ఇప్పుడు మర్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యం మీద రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించాక ₹1,00,000 పెరిగాక రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్ కుమార్ గారు. మీరు చెప్తున్న పాయింట్ అర్థమైంది. చాలా వరకు మనం తీసుకుంటున్న ఆరోగ్యానికి సంబంధించి మనం పెద్దగా దృష్టి పెట్టట్లేదు అనే అంశానికి సంబంధించి వారు మాట్లాడుతున్నారు. గోవుల్ని పరిరక్షించుకోవడం ఎంతవరకు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో గో సంపద పెరగడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తగ్గుతాయా? అండ్ ఇది కాక భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్ లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇండియా, బ్రెజిల్ రెండు చెరి సమానంగా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలుగా ఇప్పుడు ఉన్నాయి. బీఫ్ ఎక్స్పోర్ట్స్ ని ఆపకుండా, స్లాటర్ హౌస్ ని కంట్రోల్ చేయకుండా, ముఖ్యంగా గోవధశాలని కంట్రోల్ చేయకుండా ఈ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ వల్ల సాధించేదేంటి? ఒక చిన్న విరామం తర్వాత డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పశు సంపద అక్రమ రవాణాకు సంబంధించి విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి మీరేం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనని కోర్టు ముందుంచింది. అది యూనిక్ ఐడెంటిటీ నెంబర్, ఆధార్ తరహా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యని ప్రతి గోవుకి ఇచ్చే విధంగా, ప్రతి పశువుకి ఉంచే విధంగా అటువంటి చర్యలు చేపట్టబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ అంశం గురించే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒకసారి మదన్ గుప్తా గారు, ఇటువంటి ప్రయత్నాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ముఖ్యంగా కోర్టులు గో సంరక్షణకు సంబంధించి వ్యాఖ్యానించిన సందర్భాలు కానీ, అటువంటి విచారణలు కానీ ఏమైనా ఉన్నాయా? 1998 రాజీవ్ దీక్షిత్ అంటే గుజరాత్కు సంబంధించినటువంటి అహింసా ఆర్మీ ట్రస్ట్, అఖిల భారతీయ గోసేవక్ సంఘ్, ఈ ముగ్గురు కలిసి సుప్రీంకోర్టులో బుచ్చర్స్ మీద కురేషీస్ అంటారు, వాళ్ళ మీద కేసు వేశారు. ఈ కేసు 2004లో విచారణకు తీసుకున్నది సుప్రీంకోర్టు. 2 జడ్జీల ధర్మాసనం దీన్ని విచారించడానికి సిద్ధమైతే అప్పుడు రాజీవ్ దీక్షిత్ అడిగారు, ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి ఈ ధర్మాసనం యొక్క పరిధిని పెంచితే బాగుంటుంది అని. దానికి జడ్జీలు యాక్సెప్ట్ చేసి 7 జడ్జీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. లకోటియా. ఓకే, ఎటువంటి చర్చ జరిగింది అక్కడ? ఇది చాలా విచిత్రమైనటువంటి చర్చ. ఈ మొత్తం ఈ కేసు 2005లో ఈ కేసు యొక్క తీర్పు వెలువడింది. ఈ మొత్తం 66 పేజీల తీర్పు ఇది. ఈ కేసును మొత్తాన్ని కానీ మనం స్టడీ చేసినట్లయితే అసలు గోవు యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది భారతదేశం మొత్తానికి తెలుస్తుంది. 7 జడ్జీలు ఏకగ్రీవంగా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. అంతేకాకుండా దీని వెనక ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలని ఈ కోర్టు ఒప్పుకోవడం జరిగింది. ఒక గోవు కాపాడబడడం వలన కొన్ని కోట్ల రూపాయలు భారతదేశానికి ఆదాయం అవుతుంది అనేది కోర్టులో వాదులు నిరూపించగలిగారు. ఓకే, ప్రతివాదుల తరఫున
పెద్ద పెద్ద లాయర్లు, నాని పల్కివాలా అండ్ మహేష్ భట్ మలాని, జట్మలాని, వీళ్ళందరూ సోలీ సొరాబ్జీ, వీళ్ళందరూ కురేషీస్ తరఫున గోవధ చేస్తున్న వాళ్ళ తరఫున వాదించిన వాళ్ళు ఐదు అంశాలని అంటే గోవధ నిలుపు చేయండి అని వాదులు అడిగితే ఎందుకు గోవధ చేస్తున్నారో 5 అంశాలను వాళ్ళు చెప్పారు. ఒకటి, ముసలి ఆవులను కాపాడడం వలన ఉపయోగం లేదు, మాంసం ఎగుమతి చేయడం ద్వారా మేము భారతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాం. ఇది మొదటి సమాధానం. ఆవులకు పశువులకు కావలసినంత దాణా లేని కారణంగా అవి ఆకలితో చచ్చిపోతున్నాయి, కాబట్టి వాటిని చంపడం అనేది కారుణ్యపరమైనటువంటి చర్య. భారతదేశంలో మనుషులు నివసించడానికే స్థలం లేదు, ఇక పశువుల్ని ఎలా పోషిస్తారు? చెప్తాను. మా వలన భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. పశువధ చేయడం అనే చివరిగా ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. పశువధ చేయడం అనేది మా మత హక్కు, మతపరమైన పొందుపరిస్తే వాదులు దీనికి చక్కటి సమాధానం ఇచ్చారు. ఒక గోవును చంపితే ఎంత డబ్బులు వస్తున్నాయో దాన్ని వాదులే చెప్పారు. 2005లో జరిగినటువంటి కేసు ఇది. 2005లో గోమాంసం కిలో 50 రూపాయలు. ఒక అంటే 300 నుంచి 350 కేజీలు ఉండేటటువంటి ఆవుని కానీ చంపితే 70 కేజీల మాంసం, ఎముకలు, ఒక 25 లీటర్ల రక్తం, చర్మం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కలిపితే 7,000 నుంచి 9,000 రూపాయల దాకా ఆదాయం వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇది చంపడం వలన. అదే ఆవుని బ్రతికిస్తే 1 కేజీ ఆవు పేడతో 33 కిలోల మాన్యూర్, 33 కిలోల మాన్యూర్ తయారవుతుంది. దాంట్లో 18 న్యూట్రియంట్లు ఉంటాయి. సో 1 కిలో మాన్యూర్ 6 రూపాయల లెక్కన వేసుకున్నా, అండ్ ఇది పేడ ఆవు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇస్తుంది. సో దేర్ ఈస్ నో సండేస్ అండ్ సాటర్డేస్ అండ్ లీవ్స్. చంపితే వచ్చేది 7-8 వేలు కావచ్చు, కానీ బతికి ఉంటే గోమాత ఇచ్చే డబ్బులు కానీ ఆ ప్రయోజనాలు కానీ అసలు మనం లెక్క పెట్టాలి. దాని కోర్టు అంగీకరించింది, రైట్? 20 సంవత్సరాలు ఒక సామాన్యమైన ఇదే అనుకుంటే, అసలు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని వాళ్ళు చేసి చూపించారు. ఈ 7 జడ్జిల్లో ఒక జడ్జిని ఒప్పించి వారి కారు తీసుకొని ఆవు పేడ ద్వారా తయారైనటువంటి మిథైన్ గ్యాస్ ని ఒక సిలిండర్ ని వారి కారుకు అమర్చి 3 నెలలు నడిపి ఆ జడ్జి యొక్క అభిప్రాయాలన్నింటినీ నోటిఫై చేసి దాన్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. దాని వలన జడ్జి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 50 పైసలు మాత్రమే నాకు ఖర్చు అయింది ఏది కిలోమీటర్కి, అదే నేను డీజిల్ అది వాడితే నాకు 4 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని వలన సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు. దీని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి విచిత్రమైన వాదన ఏంటంటే, విచిత్రమైన వాదన కాదు, నిజంగా ఆ దిశలో మన గవర్నమెంట్ కానీ ఆలోచించగలిగితే దేశంలో ఈరోజు ఉన్నటువంటి అన్ని పశువుల యొక్క అన్ని గోవుల యొక్క పేడను సేకరించి దాని ద్వారా మిథైన్ గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన ట్రాన్స్పోర్టేషన్ ని నడిపించగలిగితే 1 రూపాయి $1 కూడా మన భారతదేశం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. విజయ్ కుమార్ గారు, రైట్, ఫస్ట్ ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. విజయవాడ నుంచి ఒక కాలర్ ఉన్నారు, మోహన్ బాబు గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు నేను పాకిస్తాన్ వెళ్ళాను అనుకోండి, పాకిస్తాన్ వెళ్తే వాళ్ళ దేశ సంప్రదాయం తగ్గట్టుగా నేను నడుచుకోవాలా, నా దేశ సంప్రదాయం తగ్గట్టుగా నేను అక్కడ నడుచుకోవాలా?
వాళ్ళ పద్ధతి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే, అట్లాగే భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ సంప్రదాయం నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ తగ్గట్టుగా ఇక్కడ పద్ధతి తగ్గట్టుగా నడుచుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థను పాడు చేసి వాడికి నచ్చిన పద్ధతిలో నడిస్తే ఇక్కడ వ్యవస్థ పాడైతే జనజీవనం ఇబ్బంది కలిగింది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మోహన్ బాబు గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. విజయ్ కుమార్ గారు, రాజ్యాంగం చెబుతోంది గోవుల్ని సంరక్షించాలని, గో వధ నిషేధ చట్టాలు కూడా ఆయా రాష్ట్రాల్లో అమలవుతూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఇందాక మదన్ గుప్తా గారు చెప్పినట్టు కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ బీఫ్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం ఎందుకని అగ్రస్థానంలో ఉంది? దీనికి కారణం ఎవరు అంటే, ఒక విధంగా నన్ను అడిగితే రాజకీయాలే దీనికి కారణం అని అంటున్నాను. రాజకీయ నాయకులు ఎప్పుడైతే సరైన దృష్టి పెట్టకుండా ఆపటానికి దమ్ము ధైర్యం లేక, ఎందుకంటే మీరు కనుక తీసుకుంటే ఈ స్లాటర్ హౌసెస్ బాగా రన్ చేసేది మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ముస్లిమ్స్. మైనారిటీ స్టేటస్ అని వాళ్ళకిచ్చే ప్రేమ, వాళ్ళని ఏమన్నా అంటానికి వీల్లేని. ఇప్పుడు కాలర్ గారు చెప్పింది అదే, పాకిస్తాన్ అని ఆయన ఇంత పచ్చిగా చెప్పకపోవచ్చు, బట్ ఆయన ఉద్దేశం కూడా ఇంచుమించు నా అభిప్రాయమే. ఈ ముస్లిమ్స్ మైనారిటీస్ని ప్రేమతో చూడటానికి, వాళ్ళ మీద స్లాటర్ హౌసెస్ క్లోజ్ చేయడానికి దమ్ము ధైర్యం లేక ఒక పక్క చూపు చూడటం వల్ల వీళ్ళు చేస్తున్న అఘాతం ఇవంతా. నన్ను అడిగితే వీళ్ళు చేసే గద్దారి, దీనికి తోడు మన కుర్హాన్ లౌకికవాదులు కూడా కొంతమంది ఉన్నారు, వారిని సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ దౌర్భాగ్య స్థితి వల్లే ఈ ఎక్స్పోర్ట్లు అనేది, దానివల్ల వచ్చే హైవేస్ కోసం కానీ దానికి వచ్చే అమౌంట్ కోసం అని వీళ్ళు పడుతున్న లాలూచీలు ఇవన్నీ. దాన్ని అరికట్టాలి. ముందు దాన్ని అరికట్టాలంటే నా ఉద్దేశంలో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్తో కంటిన్యూషన్ ఏంటంటే, విలేజెస్లోనే మనకు గోసంపద ఎక్కువగా ఉన్నది విలేజెస్లోనే. విలేజెస్లో కనుక చైతన్యపరిచి విలేజెస్ని, ఇది మనకు జరుగుతున్న నష్టాలు, దీనివల్ల మన గోసంపద పోవటం వల్ల వచ్చే కష్టం, బాధ, ఇప్పుడు వీరు చెప్పిన ఇంత విశదీకరణగా టెక్నికల్గా నేను చెప్పలేకపోవచ్చు, కానీ నేను ఉండేదిగా బ్లాంక్గా చెప్పేది ఏంటంటే, మనకు జరిగే నష్టం కష్టం గో సంపద తరలిపోవటం వల్ల అనేది విలేజెస్కి వాళ్ళని చైతన్యపరచగలిగితే, ఎందుకంటే ఒక మైక్రో లెవెల్లో తీసుకుంటే ఆ విలేజెస్లో ఉండే గో సంపద ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఆ విలేజెస్ వాళ్ళు. అది కలెక్టివ్గా కనుక వాళ్ళు కనుక విజిల్ పెట్టుకుని ఆపగలిగితే చాలా ముందుకు వెళ్ళొచ్చు దీనికి. ఓకే, ఓకే వెంకటరామయ్య గారు, ఇక్కడ ఇంకొక చిన్న, ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు విలేజెస్ దాకా వెళ్ళాలి అని అంటే, ఈరోజు చాలామంది మీడియా కూడా ఇటువంటి కుహనా లౌకికవాదులకి అండ్ ఈ మైనారిటీలకి వెన్నుగాసేటటువంటి పెయిడ్ మీడియా తయారై ఉన్నది. సో అసలు ఇటువంటి వాదాన్ని తయారు చేసేటటువంటి మీడియా మీద ఒకటి తప్ప నాకు తక్కినటువంటి ఏవి మీడియా ప్రపంచంలో కనిపించడం లేదు. ఓకే, రైట్ వెంకటరామయ్య గారు, ఒక్క పాయింట్ సార్. ఇప్పుడు గోవులు చాలా ఇంపార్టెంట్, గోవుని రక్షించుకోవడం ధర్మం చెబుతోంది, అదేవిధంగా సమాజానికి కూడా చాలా అవసరం. ఇందాక సార్ చెప్తున్నట్టుగా మన ఒక 350 రూపాయలు 200 రూపాయలు కిలోకి వచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నారు, కానీ అంతకంటే కొన్ని వందల రెట్ల ప్రయోజనాన్ని గోవు మనకు అందిస్తోందన్న విషయాన్ని ప్రజలకు ఎందుకని తెలియజేసే పరిస్థితి లేదు. మీరు అంటే గోవుల్ని కానీ పశువులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి మీరు విస్తృతంగా అధ్యయనం చేసిన డిపార్ట్మెంట్లో వ్యక్తి, ఎందుకని అటువంటి పరిస్థితి ప్రభుత్వాలు పూనుకోలేదు, ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేదు? అంటే మొట్టమొదట మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి పాలు బాగా అభివృద్ధి చెందాలి ఈ దేశంలో అనే ఉద్దేశంతో ఫోకస్ అంతా కూడా కేవలం కృత్రిమ గర్భోత్పత్తి మీద, విదేశీ జాతుల మీద తీసుకొచ్చి ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే కాలక్రమంగా వాటి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు చూసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆవు పాలు ఇంచుమించు 45% వరకు ఆవు పాలు వస్తుంటే దేశంలోని, గేదె పాలు ఇంచుమించు 60% వరకు వస్తుంది. ఈ 40% ఆవు పాలల్లోని సంకరజాతి ఆవులు ఇచ్చిన మొత్తం పాలు ఉత్పత్తి, దేశవాళీ ఆవులు ఇచ్చిన మొత్తం పాల ఉత్పత్తి కనుక వ్యత్యాసం చూసుకుంటే చాలా తక్కువ వ్యత్యాసంలో ఉంది. ఒకటి క్వాంటిటీ మీద దృష్టి పెట్టారు, క్వాలిటీని మిస్ చేశారు. క్వాంటిటీ మీద దృష్టి పెట్టారు, క్వాలిటీ దృష్టి పెట్టలేదు. ఒకటి ఇప్పుడు ఏంటంటే, మరొకటి A2 మిల్క్ గురించి చర్చ వచ్చింది. ఒకనాడు ఏ దేశంలో అయినా సరే వాళ్ళ గోసంతతి అభివృద్ధి చెందాలి అంటే
జన్యుపరమైన వైవిధ్యం అవసరము. ఓకే. ఈ జన్యుపరమైన వైవిధ్యం అవసరం కాబట్టి ఈ రోజు కూడా ప్రపంచ దేశాలు ఏవైతే వాళ్ళ బీఫ్ బ్రీడ్స్ని మన దేశ వాళ్ళ బ్రీడ్స్ని తీసుకుని డెవలప్ చేసుకున్నాయో మళ్ళీ ఆ జన్యుపరమైన వైవిధ్యం కోసం మన దేశం వైపు చూస్తున్నాయి. ఓకే. ఒక పరిస్థితి. రెండో పరిస్థితి ఏంటంటే ఇంచుమించు 60 సంవత్సరాల కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియలు అన్ని పరీక్ష చేసి సంకరీకరణ అవన్నీ అంతా అధ్యయనం చేసిన తర్వాత ఈ మధ్యలో మన దేశంలోని బొవైన్ బ్రీడింగ్ బిల్ అని ఒక బిల్ వచ్చింది. బొవైన్స్ అంటే ఆవులు గేదెలు కలిపి, గోవులు గేదెలు కలిపి బొవైన్ బిల్ వచ్చింది. ఈ బొవైన్ బ్రీడింగ్ బిల్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశవాళీ పశువుల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సంకరజాతి పశువుల ఉత్పత్తి అలా నడుస్తూ ఉంటుంది. ఒకసారి వెంటనే తీసేయలేము, కానీ దేశవాళీ పశువుల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. రెండోది చెప్తున్నారు ఇతర దేశస్తులు ఇతర దేశాల్లో వాళ్ళు వాళ్ళ సంతతిని పశు సంపదను రక్షించుకోవడానికి సంరక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ గా చెప్తున్నామో విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది, ఆధార్ తరహా నంబర్ అనేది, ఇటువంటి ప్రయత్నాలు మిగతా దేశాల్లో ఎక్కడైనా మీకు కనిపించాయా? ఉన్నాయా అటువంటి? అన్ని దేశాలలోనే ఉన్నాయి. అన్ని దేశాల్లో ఉన్నాయి. ఓకే. మన ఇంగ్లాండ్లో అయితే 2007లోనే వాళ్ళ యానిమల్ మూవ్మెంట్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారంగా చూస్తే రిజిస్ట్రేషన్ కావాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనుక ఆవులు మైగ్రేట్ అయితే వాటన్నిటికి పాస్పోర్ట్స్ కావాలి, వాటి హెల్త్ సర్టిఫికేషన్ కావాలి. ఓకే. ఇవన్నీ మన దేశంలో కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నంత స్ట్రిక్ట్గా మన దగ్గర లేదు. ఒకటి. లేకపోవడానికి కారణం గుర్తింపు కూడా. మనకి ఇప్పుడు గుర్తింపు ఎందుకు ఇంత అవసరం వచ్చిందంటే మన దేశం పశువులు అన్య దేశం దీనికి వెళ్ళిపోవడం కేవలం వధ కోసమే కాకుండా మన ఆబోతుల్ని అక్రమ రవాణా చేశారనుకోండి, చేస్తే అది మరికొంచెం మనం ఇండైరెక్ట్ గా ప్రాసెస్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆబోతులు, మన దేశవాళీ ఆబోతులన్నీ అక్కడికి వెళ్ళినవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా రకరకాల బీఫ్ బ్రీడ్స్ ని ఉత్పత్తి చేయడానికి దోహదపడ్డాయి, కానీ పాల కోసం కాదు. ఇది బేసిక్ థింగ్. అంచేత ఇలాంటి నేపథ్యంలోని ఎప్పుడైతే మనం జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంపొందించి అంతరించిపోతున్న మన దేశవాళీ ఆవు జాతి బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిరక్షించుకోవాలంటే తప్పనిసరిగా ఒక నిర్దిష్టమైన సంపర్క ప్రణాళిక కావాలి. ఒక నిర్దిష్టమైన సంపర్క ప్రణాళిక, ఒక అభివృద్ధిని ఆశించి కనుక మనం చేసుకున్నట్టుగైతే గుర్తింపు అనివార్యం. ఓకే. రమేష్ సాగర్ గారు, ఒక గోమాత లేదా గోవుకు సంబంధించిన విషయం వచ్చిన ప్రతిసారి కూడా ఇది కేవలం హిందూ ధర్మానికి సంబంధించినదిగా, ఒక విశ్వాసానికి సంబంధించిన ప్రతీకగానే చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ అంశాన్ని కూడా యూనిక్ ఐడెంటిటీ నెంబర్ గోవులకు ఇవ్వాలి, గోవుల్ని సంరక్షించుకోవాలన్న చర్చ రాగానే, ప్రతిపాదన రాగానే ఇది ఒక సాఫ్రనైజేషన్ అనో లేదా కాషాయీకరణలో ఒక భాగం అనో ఇటువంటి వ్యాఖ్యానమే జరుగుతోంది. ఇది అందరికీ సంబంధించిన వ్యవహారం, భారతీయులకి సంబంధించిన వ్యవహారం అని ఎలా అర్థం చేయాలి? వాళ్ళకి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పగలం? ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ మనం సక్సెస్ అయినాం. ఎప్పుడైతే యోగాని ధార్మిక పరంగా ఇది హిందువులది అన్నారు, కానీ ఈరోజు ప్రపంచమంతా యోగా గురించి అర్థమైన తర్వాత ఇది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేయబడింది. రెండవది, నా జాతి లేదంటే ఒక దేశం యొక్క థాట్ అంటాం. ఈరోజు భగవద్గీతను కూడా అన్ని రకాలుగా ఇది హిందుత్వ ఒక మతపరమైనది అన్నారు, కానీ ఈరోజు ఏమంటున్నారు? దిస్ ఈజ్ ఎ థాట్ ఆఫ్ ద ఇండియన్ నేషన్, అంటే ఒక భూభాగానికి సంబంధించిన ఆలోచన అంటున్నారు. కనుకనే ఈరోజు నెదర్లాండ్స్లో 5వ తరగతి నుంచి ఇట్స్ ఎ మస్ట్ భగవద్గీత బోధన చేయబడుతుంది. మూడో విషయం, ఈ జాతికి ఎట్లయితే నాకు భగవద్గీత ఒక ఆలోచన అయిందో, ఆవు కూడా ఈ ల్యాండ్కి ఒక యానిమల్, ఒక జంతువు. ఈరోజు మీరు జాతీయ జంతువుగా పులిని చూస్తున్నాం. ఏ సారూప్యాన్ని పెట్టుకొని ఒక డాక్టర్గా అడుగుతున్నాను, నేను ఇంత చదివిన తర్వాత అడుగుతున్నాను, ఒక పులి ఈ దేశానికి జాతీయ జంతువు ఎందుకైంది? నేను చిన్నప్పటి నుంచి ఆవు పాలు తాగాను, అక్కడే పెరిగాను, దాంతో నేను అలికించుకున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నా కుటుంబం బాగుంది, నేను దాన్ని కళ్ళ ముందు చూశాను. కొందరు జీవితాల్లో పులిని దగ్గర నుంచి చూసే అవకాశం లేదు. సేవ్ టైగర్ అనే మిషన్స్ నడుస్తున్నాయి నేషనల్ టెలివిజన్లో. మరి అట్లాంటప్పుడు ఈరోజు సేవ్ కౌ అనడంలో ఎట్లా తప్పు అవుతుంది? నాది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైద్యుడిగా నా మెడికల్ సెంటర్లో గత 4 సంవత్సరాలుగా ఒక ఆవు పిడకని నేను కాలుస్తున్నాను. ఇది ఒక సైంటిఫిక్ మెటీరియల్ నేను చదివిన తర్వాత తెలిసిన తర్వాత, అందులో ఆవు నెయ్యి పోయడం, కొన్ని దంపుడు బియ్యపు గింజలు పోయడం, దానివల్ల ఒక ధూపు వస్తుంది.
4 సంవత్సరాలలో నా మెడికల్ స్టాఫ్ ఇప్పటివరకు ఒక సిక్ లీవ్ తీసుకోలేదు. అంటే అర్థం ఏంటి? స్టెరిలైజేషన్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది అలోపతిలో. ఇథిలిన్ డయాక్సైడ్ కావచ్చు, ప్రొఫిలిన్ డయాక్సైడ్ కావచ్చు, ఫార్మాల్డిహైడ్ కావచ్చు, ఈ 3 యూస్ చేస్తున్నాం. మరి ఈరోజు ఆ కౌ డంగ్ ఏదైతే పేడ బర్న్ కావడం వల్ల వచ్చే ధూప్లో ఫార్మిక్ ఆల్డిహైడే ఉంటుంది, అత్యధిక ఆక్సిజన్ వస్తుంది. ఇది నేను ఏ రకంగా కూడా ఆర్థికంగా నేను ఇబ్బంది పడలేదు, అనారోగ్యం కూడా ఇబ్బంది పడలేదు. ఈ టెక్నిక్ తెలిసిన తర్వాత ఈ రోజు ఒక మతపరమైన చర్చ వస్తుంది గనక ముస్లిమ్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా దగ్గర, క్రిస్టియన్స్ కూడా ధూప్ కాల్చే వాళ్ళు ఉన్నారు. ఆవు పాలు ముస్లిమ్స్ అడుగుతున్నారు మన మెడికల్ సెంటర్ నుంచి. అయితే ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది మతపరంగా కొన్ని ప్రిజుడిస్ ఉన్నాయి. చాలా మంది ముస్లింలకి ఈ విషయం తెలీదు. నా పేషెంట్ పరంగా వచ్చిన వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళ పాతకాలం వెళ్ళినప్పుడు బీఫ్ తిన్న ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నదో, మీకు వర్డ్ యూస్ చేశారు సమ్ కురూషి అని చెప్పేసి, బుచ్చర్స్, అది ఒక లిమిటెడ్ నెంబర్ మాత్రమే. కనుక ఈ నాలెడ్జ్ ని మనం వైడ్ స్ప్రెడ్ గా కనుక మిగతా రిలీజియన్స్ కనుక మనం చెప్పగలిగితే, ఈ ఆవు గనక జాతీయ జంతు అయితే ఈ కాన్ఫ్లిక్ట్ రాదు. దీని వెనుక చాలా పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉన్నది సాయి గారు. ఇప్పుడు వాళ్ళ జెర్సీ ఇవన్నీ ఆ జాతుల్ని మనకు ఇచ్చి మన జాతుల మాంసాన్ని వాళ్ళు తీసుకోవడం వెనుక, జెర్సీ ఆవు మాంసాన్ని తినరు. కారణం ఏంటంటే దానివల్ల చాలా అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి. పాల వల్లే కాకుండా దాని మాంసం వల్ల కూడా. పాల వల్ల మాంసం వల్ల జబ్బులు లేని అతి పరిశుద్ధమైనటువంటి మాంసం జబ్బులు వస్తాయి. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర విభాగం అది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక విధానాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఆడుతున్నటువంటి నాటకం. అండ్ ఇక్కడ ఈ జెర్సీ పాల వల్ల డయాబెటీస్, క్యాన్సర్, మళ్ళా అగైన్ మెడికల్, అక్కడికి వెళ్తున్నాం, మళ్ళా మెడికల్, అది వ్యాపారం. ఓకే, చివరిగా లాస్ట్ పాయింట్ సార్, సామాజిక కార్యకర్తగా ఇది ఎంతవరకు అవసరం, దీనివల్ల ప్రజలకి ఎంతవరకు ఉపయోగం? ఇది చాలా ఉపయోగం అండి. నన్ను అడిగితే ఇది చాలా స్ట్రింజెంట్ లాస్ అండ్ యాక్ట్స్ పాస్ అవ్వాలి కౌ స్లాటర్ని బ్యాన్ చేస్తూ. నన్ను అడిగితే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఇట్స్ సెకండరీ స్టెప్ ఆఫ్టర్ పాసింగ్ ది యాక్ట్ అండ్ లా. అది దట్ షుడ్ బి అన్ సెకండ్ స్టెప్. బట్ వాళ్ళు ఫస్ట్ స్టెప్ గా చేశారు. ఓకే, సమ్వేర్ సమ్ స్టార్ట్ హెస్ బీన్ దేర్. నన్ను అడిగితే ఇంకా చెప్పాలంటే ఇమీడియట్ గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు పాస్ అన్ యాక్ట్ అండ్ లెజిస్లేషన్ టు బ్యాన్ ది కౌ స్లాటర్ ఫస్ట్. ఓకే, దట్ విల్ బి ది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత దానికి కావాల్సిన ప్రక్రియకి ఇంప్లిమెంట్ చేయడానికి మెషినరీగా ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అదంతా కావాలి డెఫినెట్ గా. ఇంకా వేరే పద్ధతులు కూడా కావాల్సి వస్తుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మంచి చేస్తున్నప్పుడు ఎప్పుడు చెడు మాట్లాడే వాళ్ళు ఉండనే ఉంటారు. దానికి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ సిన్సియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇందాక మనం కోర్టు తీర్పును గురించి మాట్లాడుకుంటూ కోర్టు జడ్జిమెంట్ ఓన్లీ వాదనలను మాత్రమే విన్నాం. జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందో ఒక్క నిమిషం సమయం ఇస్తే నేను మీకు చెప్తాను. 1 minute కాదు సార్, చాలా తక్కువ టైం ఉంది. ఆవును చంపడం అనేది రాజ్యాంగపరమైన మరియు మతపరమైన పాపం. ఇది 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చినటువంటి వర్డిక్ట్. ఆవును రక్షించడం అనేది ప్రతి పౌరుడికి మరియు ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధమైన హక్కు. దేశ జెండాను, దేశం కోసం పోరాడిన వీరులను గౌరవించడం, అలా మరికొన్ని మౌలిక హక్కులు భారత పౌరులకు ఎలా ఉన్నాయో గోవులను రక్షించడం కూడా అటువంటిదే. అంటే గోవులను రక్షించడం అనేది భారతీయుల మౌలిక హక్కు. ఇది సుప్రీం కోర్టు 2005లో ఇచ్చినటువంటి తీర్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారానే ఈ చర్చకు కూడా ఒక అద్భుతమైన కంక్లూజన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ గుప్తా గారు, విజయ్ కుమార్ గారు, వెంకటరామయ్య గారు అండ్ రమేష్ సాగర్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. గోవుకు ఆధార్ తరహా ఒక గుర్తింపు సంఖ్యను, విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలన్న ప్రతిపాదన నిజంగా ఆహ్వానించదగ్గది అని ఇక్కడికి వచ్చిన అతిథులు చెప్తున్న అంశం. ఇది నిజంగా గో సంరక్షణకు చాలా వరకు తోడ్పడుతుందని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకాదు గో వధశాలల్ని ఫస్ట్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చట్టాలు ఇప్పటికే ఉన్నాయి, గో వధ నిషేధ చట్టాలు ఉన్నాయి. కానీ
అవి ఎంతవరకు సక్రమంగా అమలవుతున్నాయన్న విషయంలో కూడా ఒకసారి పునః పరిశీలించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంది. ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంది. కేవలం వచ్చే ఒక కిలోకి 150 రూపాయలు 200 రూపాయల లాభానికి ఆశపడి ఇటువంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ అంతకు 1000 రెట్ల ప్రయోజనాలు గోవును సంరక్షించుకోవడం వల్ల కలుగుతాయన్న స్పృహ ప్రస్తుతం సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రచారం కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.